మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తాను పిల్లారా. మరి ఇప్పుడు మనము పార్ట్ 1 ధ్యానించుకున్నాం. ఇది అంశం ఏంటంటే మనం 26 ఆల్ఫాబెట్ దానిలో మనము నేర్చుకుంటున్నాం కదా. అంటే దేవుడు తన ప్రజలకు ఏమై ఉన్నాడు అన్న విషయంలో ఇంతవరకు మనము 17 లెటర్స్ 17 లెటర్స్ వరకు మనము నేర్చుకుని ఉన్నాం. ఇప్పుడు 18th వన్ చూసినట్లయితే రైటియస్ గాడ్ అంటే నీతిమంతుడైన దేవుడు. రోమా 5వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్లును శారా గర్భం మృతతుల్యమైనట్లును ఆలోచించను గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎవరండి ఈయన? అబ్రహాం గారు కదా. ఆయన 75 ఏళ్ళప్పుడు దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు. మరి ఎప్పటికీ సంతానం కలిగింది? 100 ఏళ్ల వయసు అప్పుడు. ఆయన అంటే 25 సంవత్సరాలు ఆయన నిరీక్షించాడు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి 25 సంవత్సరములు ఆయన నిరీక్షించాడు. అయితే చూడండి, అంత విశ్వాసము చాలామందిలో ఉండదు. మరియు అతడి విశ్వాసం నందు బలహీనుడు కాక, చాలామంది విశ్వాసంలో బలహీనులు అయిపోతారు. ఇప్పుడు ఏదైనా కష్టాలు, బాధలు, ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు బలహీనులు అయిపోతారు. ఆర్థిక సమస్యలు, వీటి వల్ల ఏంటి అని వారిలో బాధ కలుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అబ్రహాం అతని విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం ఏమైపోయిందంట? మృతతుల్యమైపోయిందంట. 100 సంవత్సరాలు అంటే ఎలా ఉంటుందంటే, మరి ఆయన శరీరం మృతతుల్యమైనట్లును సారా గర్భం మృతతుల్యమైనట్లును ఆలోచించాడు. ఇద్దరం 100 ఏళ్ళ వయసు అని ఆలోచించను కానీ ఆ విశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపలేదండి. సందేహింపలేని విశ్వాసం. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి క్రైస్తవులు అన్నవారు. దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిన. ప్రియులారా, కాబట్టి మనము విశ్వాసం కలిగి ఉండేవారిగా ఉండాలి. 19th వన్ చూసినట్లయితే సేవింగ్ గాడ్ రక్షించు దేవుడు. సేవింగ్ గాడ్ అంటే రక్షించు దేవుడు. చూడండి, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనంలో ఆ దినమున తండ్రి ఇలాగందురు, ఇదిగో మనం రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి
సంతోషించి ఉత్సహింతుము. ఆయన రక్షించే దేవుడు. ఆయన రక్షణను బట్టి మనము సంతోషించి ఉత్సహింతుము అంటున్నారు. ఇక 20 చూసినట్లయితే ట్రూత్ కీపింగ్ గాడ్ అంటే సత్యమును కాపాడు దేవుడు. సత్యం, నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడు కదా. ఆయనే మార్గము సత్యము జీవం. అయితే సత్యమును కాపాడు దేవుడు. కీర్తనలు 146వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. సమస్తము తన నోటి మాట చేత సృష్టించినవాడు ఆయనేనండి. ఎవరన్నా ఉన్నారా? మనం ఇంతకుముందు చదువుకున్నాము, నేను తప్ప వేరొక దేవుడేడి అని చెప్తున్నా. నేను తప్ప వేరొక దేవుడేడి. కనుక మరి ఆ భూమిని సముద్రమును దానిలోని సర్వమును ఆయన సృజించినవాడు. 21 చూసినట్లయితే అన్చేంజింగ్ గాడ్. అన్చేంజింగ్ గాడ్ అంటే మారని దేవుడు. మారని దేవుడు. చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక అని మారిపోతాడు ఆయన? లేదు. మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మార్పు లేని దేవుడు. ఆయనలో ఎలాంటి మార్పు అనేది ఉండదు. తన బిడ్డల పట్ల, ఆయన బిడ్డల పట్ల జాలిగల దేవుడు. ఆయన జాలిగల దేవుడు, కృపగల దేవుడు. కాబట్టి ఆయన మనం ఆశ్రయించే వారిగా ఉండాలి. ఇక 22 చూసినట్లయితే విక్టోరియస్ గాడ్. విక్టోరియస్ గాడ్ అంటే విజయుడైన దేవుడు. విజయుడైన దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం చూసినట్లయితే ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపములకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? చూడండి, మరణాన్ని జయించి లేచాడు కదా. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులకు అనేక సార్లు చెప్పాడు, నేను చనిపోతాను, నన్ను చంపేస్తాను అని 3వ దినం నేను లేస్తాను అని అనేక సార్లు చెప్పాడు. కానీ శిష్యులు అది నమ్మలేదు. కానీ ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకీయులు ఉన్నారు చూడండి, వారు నమ్మారండి. వారు నమ్మారు ఆ ప్రభు యొక్క మాటలు. అయితే ఆయన 3వ దినం ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచి ఆయన ఆరోహణమయ్యాడు. ఆరోహణమై 500 మంది శిష్యులు చూస్తుండగా అపోస్తల కార్యంలో 2 చూస్తాం, 2వ అధ్యాయం 38వ వచనం అనుకుంటా. 500 మంది శిష్యులు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమయ్యాడు. వారికి ఆజ్ఞలు ఇచ్చి ఏమై ఇచ్చాడు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. సమస్త జనులను సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నాడు. కనుక ఈ విధంగా
మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. 23 చూసినట్లయితే వైజ్ గాడ్, వైజ్ గాడ్ అంటే జ్ఞాని అయిన దేవుడు. ఆయన సర్వజ్ఞాని. ఆయన కన్నా జ్ఞానవంతులు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. జ్ఞాని అయిన దేవుడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నదా? కొదువుగా ఉన్న ఎడల అతడు ఏం చేయాలట? దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. ఎవరిని గద్దించేవాడు కాదండి, ఎవరిని గద్దించేవాడు కాదు. తన దగ్గరికి వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసి వేసేవాడు కాదు. కనుక మరి ఎవరిని గద్దింపక ధారాళంగా దయచేయవాడు. కాబట్టి ఎవరు? వైజ్ గాడ్ అంటే జ్ఞాని అయిన దేవుడు. చూసినట్లయితే ఇంకా ఇయర్నింగ్ గాడ్ అంటే ఆరాటపడు దేవుడు. ఇయర్నింగ్ గాడ్ ఆరాటపడు దేవుడు అంటే యెషయా 49వ అధ్యాయము 15-16 వచనం చూసినట్లయితే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలు మరుతుందా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. వారు మరుస్తారు. మర్చిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. పుట్టిన వెంటనే కూడా బిడ్డలను తీసుకుని వెళ్ళి చెత్త కుప్పల్లో, చెత్త కుండీల దగ్గర పడేసిన వాళ్ళు కూడా ఎంతమంది, ఎన్నో కేసులు మనం చూస్తూనే ఉన్నాం కదా. కాబట్టి వారైనా మర్చిదురు కానీ నేను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. నా అరచేతుల మీదనే. చాలామంది నా అరచేతుల మీదనే ఆయన మనల్ని ఆయన అరచేతుల మీదనే చెక్కుకొని ఉన్నాడు అంటారు. అనడం చాలా ఈజీ. ఎప్పుడు చెప్పుకుంటాడు? ఆయన అరచేతుల మీద ఎప్పుడు చెక్కుంటాడు? తన బిడ్డలుగా జీవించినప్పుడు కాదా? తను ఎందుకు భయభక్తులు కలిగి జీవించినప్పుడు కాదా? తన సన్నిధిని విడిచిపెట్టకుండా నిరంతరము దేవుడి సన్నిధిలో నిలిచినప్పుడు కాదా? అప్పుడు కదా దేవుడు చెక్కునేది. మరి అందరికీ ఆ మాట వర్తిస్తుందా? లేదు, ఆ మాట వర్తించదు. కాబట్టి స్త్రీ తండ్రి గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన తండ్రి పిల్లను మరచునా? వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరువను. చూడము, నా చేతుల మీదనే నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఇక్కడ నెక్స్ట్ జెలస్ గాడ్. జెలసీ కాదండి, జెలసీ అంటే అసూయ. ఇది ఏంటి? జెలస్ గాడ్ అంటే రోషము గల దేవుడు. మన దేవుడు ఎవరు? రోషము గల దేవుడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గుర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున. అర్థమైందా? మళ్ళీ చదువుతా చూడండి. తన మహిమను బట్టి ఆయన యొక్క మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వాణిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున. ఆయన దైవశక్తి జీవమునకు భక్తికిని కావలసిన వాటన్నిటినీ ఏం చేస్తున్నాడంట? ఎవరికి దయచేస్తున్నాడంట?
మనకి దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. కాబట్టి ఈ విధముగా మరి 26 లెటర్స్ మనము నేర్చుకుని ఉన్నాం కదా. 26 లెటర్స్లో ఏమేమి పొందుపరిచి ఉన్నాయో, ఏ లెటర్లో ప్రభు గురించి ఏమేమి రాయబడి ఉన్నదో, దేని గురించి రాయబడి ఉన్నదో మనము అన్నీ కూడా తెలుసుకొని ఉన్నాం. కాబట్టి ప్రియులారా, నాది ఒకటే ఒక మనవి, కనీసం రోజుకి ఒక్క లెటర్ నా రిఫరెన్స్ దానికి ఇచ్చిన దాని గురించి చెప్పిన మరి విషయం ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఆ విధంగా జీవించాలని ఆ యొక్క మనవి. కాబట్టి ఈ విధముగా మరి ఆల్మైటీ గాడ్ గురించి మనం నేర్చుకున్నాం. ఫస్ట్ ఆల్మైటీ గాడ్, సర్వశక్తివంతమైన దేవుడు అంటే కాబట్టి ఆయన మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, ఆశీర్వదించేవాడు. ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఆయన బిడ్డగా నీవు ఉన్నప్పుడు, ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తున్నప్పుడు, ఆయన త్రోవల్లో నీవు నడుస్తున్నప్పుడు, అప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కటి చక్కగా అర్థం చేసుకొని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు కనీసం నైట్ నిద్రపోయే ముందు ఒక్క లెటర్ గురించి ధ్యానం చేసేవారిగా ఉండండి. అలా అందుకని ఎందుకో ఈ విషయాలు చెప్తే జాగ్రత్తగా వింటారేమో, చదువుకుంటారేమో, గ్రహిస్తారేమో అన్న ఆలోచన దేవుడు నాలో పుట్టించాడు. అందువల్ల నేను ఈ విషయాన్ని మీకు తెలియజేయడమైంది. కాబట్టి ప్రియులారా, ఈ విధముగా మీరు జీవించాలని నేను కోరుకుంటున్నాను. కనుక మరి ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధన ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా ప్రభా తండ్రి, ఇందులోకి నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము ప్రభా తండ్రి. ఇదిగో నాయన మరి 26 లీటర్స్ గురించి మేము ధ్యానించుకుని ఉన్నాము నాయన ప్రభా. నాయన మరి ప్రతి ఒక్కరు మరి ఈ యొక్క విషయాలను ధ్యానం చేసే వారిగా ఉంటకు నీ కృపను అనుగ్రహించమని నజరేయుడైన నమ్రత్మారు వినమగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.